బ్రేకింగ్ న్యూస్ అన్నమయ్య జిల్లాలో భారీగా పోలీసుల బదిలీలు జరిగాయి. పొంగనూరు ఎఫెక్ట్ తో చాలా మంది పోలీసులకు స్థానచలనం కలిగింది. 41 మంది ఏఎస్ఐలతో పాటు 123 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 200 మంది కానిస్టేబుళ్లను బదిలీ చేశారు. ఇంత భారీ స్థాయిలో బదిలీలు చేయడం ఇదే తొలిసారి కావడంతో కూటమి ప్రభుత్వం వచ్చాక పోలీస్ శాఖలో ప్రక్షాళన బాగానే కొనసాగుతుందనే చర్చ జిల్లాలో జరుగుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, అటు అన్నమయ్య జిల్లాలో కూడా పోలీసుల బదిలీలు అయితే భారీ ఎత్తున జరిగాయి. దీన్ని ఇంత సడన్ గా కూడా ఈ బదిలీలు జరగడానికి కారణం ఏంటి? దీన్ని ఎలా చూడాలంట? అఖిల, పొంగనూరులో ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్త రామకృష్ణ హత్య తర్వాత పరిస్థితులు చాలా వేగంగా మారుతున్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా గత 9 నెలలుగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏదైతే కింది క్షేత్రస్థాయిలో ఉన్న కానిస్టేబుల్స్ ను మార్చండి, వీరు టీడీపీకి మద్దతుదారులుగా పనిచేస్తున్నారు, వారి వ్యవహారాలను నడుస్తున్నాయంటూ చాలా మంది ప్రజాప్రతినిధులతో పాటు క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీకి సీనియర్ నాయకులు కూడా ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. దీంతో పాటు ఏదైతే పూర్తి స్థాయిలో ఇటు పెద్దిరెడ్డి వారి కుటుంబానికి సంబంధించిన పాలన నడుస్తుంది, డెఫినెట్ గా వింటున్నారు అధికారులతో పాటు పోలీసులు అంటూ విమర్శలు ఏదైతే సీఎంకే సాక్షాత్తు ఫిర్యాదు చేసిన నేపథ్యం. ఈ నేపథ్యంలో ముందుగా ఏదైతే ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి పోలీసులు, అదేవిధంగా హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐలు బదిలీలు జరిగాయి. తాజాగా అన్నమయ్య జిల్లా, ఈ జిల్లాలో కూడా ఏదైతే పెద్దిరెడ్డి ప్రభావం ఉన్న నియోజకవర్గాలు, రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ పరిధికి 6 నియోజకవర్గాలు ఉండడంతో పూర్తి స్థాయిలో ఇక్కడ కూడా మార్పులు చేయాలంటూ సీఎంఓ నుంచి ఆదేశాలు రావడంతోనే ప్రస్తుతం 123 మంది ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్ తో పాటు 200 మంది కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ చేశారు. ఇటు మదనపల్లి, తంబలపల్లి, పీలేరు, రాయచోటి, రాజంపేట, రైల్వే కోడూరు ఈ నియోజకవర్గాలకు సంబంధించి చాలా వరకు పాతుకుపోయి గత 5 సంవత్సరాలుగా పాతుకుపోయి వివాదాస్పదంగా మారిన వారి లిస్ట్ అంతా బయటికి తీసి వారందరినీ బదిలీలు చేసినట్టు తెలుస్తుంది. దీంతో పాటు మరికొన్ని బదిలీలు కూడా పూర్తి స్థాయిలో జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇది సీఎం పర్యటన కొనసాగుతున్నందువల్ల తిరుపతి జిల్లాలో బదిలీలు కొంత ఆగిపోయినాయని తెలుస్తుంది. సీఎం పర్యటన పూర్తయిన తర్వాత దీనిపైన కసరత్తు చేయాలని కూడా ఏదైతే తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు కూడా నిర్ణయించుకున్నట్లు సమాచారం. మొత్తం మీద అటు ప్రక్షాళన కార్యక్రమం ఏదైతే క్షేత్రస్థాయిలో ఉన్న పోలీసులను బదిలీ చేసినప్పుడే పూర్తి స్థాయిలో అటు తెలుగుదేశం పార్టీ క్యాడర్ కు పోలీస్ స్టేషన్ కు వెళ్తే న్యాయం జరుగుతుందంటూ కూడా పార్టీ సీనియర్ నాయకులు వ్యాఖ్యానిస్తున్న నేపథ్యంలోనే ఈ బదిలీలు జరిగాయని తెలుస్తుంది. మొత్తం మీద చూసుకుంటే గతంలో పాతుకుపోయి లాంగ్ స్టాండింగ్ తో ఉండి మొత్తం అటు ఎస్ఐసిఏల కంటే పెత్తనం ఎక్కువగా చేస్తున్న హెడ్ కానిస్టేబుల్ ను, ఏఎస్ఐలను బదిలీ చేశారంటూ కూడా చెప్తున్నారు. మొత్తం మీద అయితే క్షేత్రస్థాయిలో బదిలీలు జరుగుతున్నప్పటికీ పూర్తి స్థాయిలో నిఘా వ్యవస్థలకు సంబంధించి అటు ఇంటెలిజెన్స్, ఎస్పీలో కూడా బదిలీలు జరగాలంటూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు దీనికి సంబంధించి కార్యాచరణ కూడా జరుగుతుందని పోలీసులు అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఏదైతే రాయలసీమ సంబంధించి 2 డిఐజీలు ఇదే పని మీద ఉన్నట్టు తెలుస్తోంది. అట్లా అయితే దామోదర్, బదిలీ అయిన వారంతా కూడా వారు ప్లేస్ లో ఎప్పుడు రిపోర్ట్ చేయనున్నారు? అండ్ అలాగే నెక్స్ట్ ఏ జిల్లాలో బదిలీలు చేసే అవకాశాలు ఉన్నాయి? అఖిల, బదిలీలు అయిన వారంతా వారం రోజుల్లోపు గల తమకు కేటాయించిన పోలీస్ స్టేషన్లకు వెళ్లి రిపోర్ట్ చేసుకోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అటు ఆయా స్టేషన్ అధికారులతో పాటు ఉన్నతాధికారులకు కూడా సమాచారం అటు అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పంపించారు. దీంతో పాటు బదిలీల విషయంలో చాలా కఠినంగా వ్యవహరించాము, పూర్తి స్థాయిలో ఎవరైతే ఆరోపణలు కానీ ఈ విధంగా ఒకే పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న వారి పట్లే మొదటి దశలో బదిలీలు చేశాము, తర్వాత మలి దశలో బదిలీలు కూడా ఉంటాయని చెప్తున్నారు. దీంతో పాటు ఇది పూర్తయిన తర్వాత అటు అనంతపురం, కర్నూలు, తిరుపతి జిల్లాలకు సంబంధించి బదిలీలు కూడా జరుగుతాయని తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే అటు అన్నమయ్య జిల్లాకు సంబంధించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాబల్యం ఎక్కువగా ఈ 3 నియోజకవర్గాల పరిధిలో ఉంటుంది. దీంతో పాటు అటు చిత్తూరు జిల్లాకు సంబంధించి పొంగనూరు, అదేవిధంగా మరికొన్ని నియోజకవర్గాల్లో ఆయన ప్రాబల్యం ఎక్కువగా ఉంది. ఆయనకు అనుకూలంగానే ఇటు పోలీసు అధికారులతో పాటు మెన్ కూడా పనిచేస్తున్నారు. అందువల్లనే బదిలీలు జరగాలంటూ కూడా టీడీపీ శ్రేణులు డిమాండ్ చేసిన నేపథ్యంలోనే ఈ 2 జిల్లాల్లో ముందుగా బదిలీల ప్రక్రియ చేపట్టారని తెలుస్తోంది. అఖిల. రైట్ దామోదర్, థ్యాంక్ యూ.